సో పార్ట్ 1 చూడకపోతే వెళ్లి చూసేసేయండి. ఫస్ట్ పార్ట్‌లో గూడా నేను స్టెప్స్ చెప్పాను ఒకటి. సో ఇది కంటిన్యూషన్ పార్ట్ అనమాట. అది చూడాలి. అది చూడకపోతే ఇది అర్థం కాదు కాబట్టి అది చూసాక ఇది చూడండి. లాంగ్ అవుతుందని కట్ చేశాను. ఈజీగా చూడడానికి, అర్థం చేసుకోవడానికి బావుంటుందని చెప్పేసి. సో లేట్ ఎందుకు ఇంకా హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్ వగిలాడి. సో ఈరోజు ఈ కంటిన్యూషన్ పార్ట్ ఏంటంటే 2 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నాయి. మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్. సో మీరు ఫుడ్ ఎలాగో వాటర్ ఎలా తీసుకుంటున్నారో మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ కూడా అంతే ఇంపార్టెంట్. అంతే అలానే తీసుకోవాలన్నమాట. సో మాయిశ్చరైజర్ వచ్చేసరికి నేను యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్ చూపించాను. సన్‌స్క్రీన్ కూడా నేను అలానే చూపిస్తాను. సో 2 కూడా నేను వాడుతున్నవి చూపిస్తాను. మీకు నచ్చితే అవే తీసుకోండి. లేదు అంటే మీరు వేరేవి కూడా తీసుకోవచ్చు. కానీ 2 స్టెప్స్ మీరు ఫాలో అవ్వాలి. ఒకటి మీ స్కిన్ టైప్ తెలుసుకోవాలి. 2 మీకు ఏ ఇంగ్రీడియంట్స్ కావాలి, కన్సర్న్స్ ఏంటో చూసుకొని మాత్రమే ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. బ్రాండ్స్ అనేవి పెద్ద అంత ఇంపార్టెంట్ కాదు. జస్ట్ అందులో ఉన్న మిక్సింగ్, కంపోజిషన్, ఇంగ్రీడియంట్స్ మాత్రమే మీరు కన్సర్న్ చేసుకొని తీసుకోవాలి. సో ఈ వీడియోలో నేను ఏంటంటే మాయిశ్చరైజర్ నేనేం వాడాను, మాయిశ్చరైజర్స్, సన్‌స్క్రీన్స్ ఏం వాడానో చూపిస్తాను అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ మాయిశ్చరైజర్. సో మీ బాడీ లోషన్ పెడతారు కదా, దేనికి? మాయిశ్చర్ కోసం అనమాట. సో మన బాడీలో ఏంటంటే ఎంత హైడ్రేషన్గా ఉన్నా సంథింగ్ వీ నీడ్ అనమాట. లైక్ బాడీ డ్రై అవ్వకుండా కొంచెం ఎలా ఉంటుందంటే కొంచెం ఏదో అంటారు కదా, సమ్ ఫ్లేక్స్లా ఉంటుంది అనమాట స్కిన్. అలా అవ్వకుండా ఫేస్ కూడా అలానే అవుతుంది అనమాట. సో అలా అవ్వకుండా ఉండాలంటే మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. మాయిశ్చర్గా ఉంచుకోవాలన్నమాట స్కిన్. లిప్స్ ఎలా ఉంచుకుంటాము, లిప్ బామ్ ఎంత ఇంపార్టెంట్ లిప్స్కి. సో అలానే ఇది కూడా అనమాట. సో లిప్ బామ్ కూడా ఒక స్టెప్పే. అది నేను ఆల్రెడీ నా లిప్ బామ్ కలెక్షన్, ఇంకా నా దగ్గర ఎన్ని లిప్ బామ్స్ ఉన్నాయి, నేను ఎక్కువ నా ఫేవరెట్ ఏంటి యూజ్ చేస్తాను, అది కూడా ఒక షార్ట్ చేసి పెట్టాను. అది మీరు చూడండి. అందులో మీకు ఏమైనా లిప్ బామ్స్ నచ్చితే నన్ను లింక్ అని కామెంట్ చేస్తే నేను లింక్ షేర్ చేస్తాను అనమాట. సో అలానే సెకండ్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్ అనమాట. మాయిశ్చరైజర్ చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పటికీ చాలా మాయిశ్చరైజర్లు వాడాను. నాకు మ్యాక్సిమం నేనేంటంటే నాకు ఎప్పుడు ఏది నాకు రిజల్ట్ లేకుండా లేదు. ఎందుకు అంటే నా స్కిన్ ఫస్ట్ టైం నార్మల్ థింగ్. ఇంకొకటి ఏంటంటే నేను డైలీ యూజ్ చేస్తాను, చాలా కన్సిస్టెంట్గా వాడతాను అనమాట. సో అందువల్ల నాకు అంటే అదే బాగాలేదు, ఇది బాగుంది అలా ఏం లేదనమాట. లిప్ బామ్స్లో నాకు అలా డిఫరెన్స్ కనిపించింది, కానీ స్కిన్ కేర్లో మాత్రం నాకు అట్లా కనిపించలేదు. ఎందుకంటే నేను చూస్ చేసుకునేటప్పుడు నాకు ఏ ఇంగ్రీడియంట్స్ కావాలి నేను అవే చూస్ చేసుకునేది అనమాట. సో ఇది నేను రీసెంట్గా తీసుకునే ప్రొడక్ట్స్ కొంచెం ఉన్నాయి, నేను అవి కూడా చూపిస్తున్నాను. అవి బాగుంటే మీరు అడిగితే నేను రివ్యూస్ ఇద్దామని చెప్పేసి. నాది డ్రై స్కిన్ కాబట్టి నేను డ్రై స్కిన్ మీదకి రిలేటెడ్ తీసుకున్న ప్రొడక్ట్స్. సో ఫిక్స్డ్ డెర్మా అని చెప్పేసి ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేద్దామని, అంటే దీని మీద ఎక్కువ రివ్యూస్ బాగున్నాయని చెప్పి ట్రై చేద్దామని తీసుకున్నాను. సో ఇది మాయిశ్చరైజర్ అనమాట. ఇదేంటంటే డ్రై టు వెరీ డ్రై స్కిన్ వాళ్ళకి అనమాట ఈ ఫిక్స్డ్ డెర్మా అనే మాయిశ్చరైజర్. అండ్ దెన్ నేను కరెంట్లీ యూజ్ చేస్తున్న సన్‌స్క్రీన్ ఏంటంటే రీక్వెల్ అనమాట. ఇదేంటంటే సెరమైడ్ అండ్ హైరోలానిక్ యాసిడ్ 2 మిక్స్డ్ ఉంటుంది. నా ఫేస్ వాష్ కూడా అదే ఉంటుంది అనమాట. సో మాయిశ్చరైజర్లో కూడా ఇదే పెట్టుకున్నాను నేను. ఇంగ్రీడియంట్స్ మన ఇష్టం, మనకున్న కన్సర్న్ బట్టి మనం ఇది తీసుకోవాలన్నమాట. లైక్ మన ఫేస్, మన సిచ్యువేషన్ బట్టి అనమాట. సో రీక్వెల్ ఒకటి మాయిశ్చరైజర్ నా దగ్గర ఉంది. అండ్ డాటన్కి వాళ్ళది ఇది నేను ఆర్డర్ చేసినప్పుడు నాకు ఫ్రీ ప్రొడక్ట్ కింద ఇచ్చారు, బట్ ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. సో ఎవరైనా ఆయిల్ స్కిన్ ఉన్నా, డ్రై స్కిన్ ఉన్నా ఇది రెండింటికి బాగుంటుంది. సో ఇది యూజ్ చేయొచ్చు అనమాట. చాలా క్యూట్ ఉంది కూడా, చిన్నగా ఇచ్చారు. సో ఇది ఒక మాయిశ్చరైజర్, ఇది ఆల్మోస్ట్ అయిపోతుంది, అది యూజ్ చేసేస్తున్నాను. అండ్ ఇది కూడా డాటన్కి వాళ్ళది, ఇది కూడా ఇది ప్రొడక్టే. కాకపోతే ఎందుకు చూపిస్తున్నాను అంటే ఆయిల్ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది అనమాట, అందుకని చెప్పి చూపిస్తున్నాను. సో ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ కాంబినేషన్స్ చూసుకొని మనం పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. అండ్ ఇది వచ్చేసి నేను పర్సనల్గా యూజ్ చేస్తున్నాను. అంటే ఇదేంటంటే నేను నాకు తెలిసిన అక్క ఉంది, డాక్టరేట్ తను. సో తను చెప్పిందని తీసుకున్నాను నేను. సో ఇదేంటంటే డైలీ యూజ్ చేయకూడదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే నా స్కిన్ మరీ డ్రై అయిపోతుందని చెప్పేసి నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ అయిపోయింది ఇది నా ఫేవరెట్. ఇది నాకు తెలిసి 3rd ట్యూబ్ 2nd ట్యూబ్ అనుకుంటా. సో ఇది కూడా అయిపోయింది. సో ఇవే నా దగ్గర ఉన్న మాయిశ్చరైజర్స్ అనమాట. అండ్ ఇవి కాకుండా యూజువల్గా ఇవన్నీ నేను ఓన్లీ మార్నింగ్ సెక్షన్ యూజ్ చేస్తాను అనమాట. లైక్ డైలీ ఒక్కొక్కటి పెట్టుకోను, ఒకటి తర్వాత ఒకటి పెట్టుకుంటూ ఉంటాను. నాకు ఏది ఎప్పుడు నచ్చితే పెట్టుకుంటాను అనమాట. మోస్ట్లీ మార్నింగ్ రొటీన్లో ఉంటుంది, బట్ నైట్ రొటీన్లో మాత్రం నేను ఓన్లీ యూజ్ చేసేవి 2 అనమాట. అది ఏంటంటే డైలీ కాదు, అప్పుడప్పుడు, అంటే నైట్ అప్పుడప్పుడు రెండు ఉంటాయి, 2 మార్చుతా. ఒకటి హిమాలయ మాయిశ్చరైజింగ్ అలోవెరా జెల్, ఇంకొకటి వచ్చేసి నీమ్ అనమాట, నీమ్ జెల్ అనమాట. సో ఈ 2 నేను నైట్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అది ఒకలా ఉంటుంది, నైట్ ఒకలా ఉంటుంది అనమాట. సో నైట్కి వచ్చేసరికి నేను ఈ 2 యూజ్ చేస్తాను. ఆల్మోస్ట్ అయిపోయి కూడా
ఆల్మోస్ట్ నేను ఒక 3 మంత్స్ నుంచి వాడుతున్నాను. నాకు ఒక్కో డబ్బా 3 మంత్స్‌కి వచ్చింది, అయిపోయింది. నేను ఇవి కూడా మాయిశ్చరైజర్సే. ఒకవేళ గానీ మీరు దీని మీద 300, 400 ఎక్స్‌పెండిచర్ చేయలేను అంటే జస్ట్ గో విత్ దిస్ అనమాట. అందుకనే మీకు ఇది చూపిస్తున్నాను. సో, నాకు తెలిసి మోస్ట్‌లీ బాయ్స్. ఎందుకు అంటే నా ఫ్రెండ్స్ ఉంటారు, నాకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు, కజిన్స్ ఉంటారు. వాళ్ళేంటంటే కొంతమంది ఇవి కొనేసుకుంటారు ఈ కైండ్ ఆఫ్‌లో. కానీ కొంతమంది అలా కాదు. అంత ఎక్స్‌పెండిచర్ చేయలేమబ్బా! ఎందుకు అబ్బా! అన్నట్టుంటారనమాట. సో, వన్స్ వాళ్ళు చిన్న చిన్న ప్రొడక్ట్స్‌ని స్టార్ట్ చేశారనుకో దే విల్ గెట్ ఇంట్రెస్ట్ అనమాట. అందుకని చెప్పేసి నేను ఇవి చూపిస్తున్నాను మీకు కూడా. సో, మీలో ఎవరికైనా కొంచెం లేజీగా ఉన్న ఆర్ ఎల్స్ మేము అంత ఎక్స్‌పెండిచర్ పెట్టము స్టార్టింగ్‌లోనే అనిపిస్తే మీరు ఇది యూజ్ చేయొచ్చనమాట. సో, నేను ఇది అయిపోయిందని చెప్పేసి నేను నైకాలో మళ్ళీ కొత్తవి పెట్టుకున్నా అనమాట. సో, కొత్తవి వచ్చేసాయి. నేను రేపటి నుంచి మళ్ళీ ఇవి యూజ్ చేసుకోవడమే అనమాట. సో, ఇవి కూడా మాయిశ్చరైజర్సే. నీమ్ కావాలంటే నీమ్ పెట్టుకోవచ్చు. ఇంకా అలోవెరా కావాలంటే అలోవెరా పెట్టుకోవచ్చు. నేను ఎక్కువగా అలోవెరా పెడతాను. నీమ్ ఎప్పుడు పెడతా అంటే నాకు అప్పుడప్పుడు పింపుల్స్ వస్తాయి అనమాట ఫేస్ మీద. ప్యూరిఫైయింగ్ నీమ్. సో, అందువల్ల నీమ్ యూజ్ చేస్తాం. సో, ఇవన్నీ సెకండ్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్. ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే నేను ఇక్కడ ఒక 5 స్టెప్స్ అని చెప్పాను. తర్వాత 4 చెప్తా అని చెప్పాను కదా! సో, 4లో ఏంటంటే ఫేస్ వాష్ తర్వాత యాక్చువల్‌గా టోనర్ యూజ్ చేస్తారనమాట. సో, గర్ల్స్ ఎక్కువగా నాలెడ్జ్ ఉంటుంది అబ్బాయిలకు కూడా. నేను జస్ట్ చెప్తున్నాను అనమాట. టోనర్ యూజ్ చేస్తారు. టోనర్ తర్వాత సీరం తర్వాత మాయిశ్చరైజర్, దెన్ సన్ స్క్రీన్. సో, ఇవి 5 స్టెప్స్ అనమాట. సో, నేను మీకు 4 స్టెప్స్ చెప్తా అనేది ఏంటంటే ఇంకో స్టెప్ అంటే మాయిశ్చరైజర్ తర్వాత ఫేస్ వాష్ తర్వాత సీరం యూజ్ చేయాలన్నమాట. సో, సీరం నేను ఎందుకు స్కిప్ చేశాను, ఎందుకు ప్రొడక్ట్ చూపించట్లేదు అంటే సీరం అనేది కన్సర్న్ అట్లా ఎవరి స్కిన్ టైప్ బట్టి వాళ్ళకి ఉంటుంది అనమాట. సో, నేను ఇంకో వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఓన్లీ సీరమ్స్ కోసం అనమాట. లైక్ నేను ఏ సీరమ్స్ వాడతాను, నా దగ్గర ఏమేమి ఉన్నాయి, దేనికి ఏది అని చెప్పి డీటెయిల్గా చెప్దామని చెప్పేసి. సీరం ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాల్సిన థింగ్. అందుకని నేను దాన్ని ఇక్కడ చూపించట్లేదు. బట్ ఓన్లీ బాయ్స్కి ఎక్కువగా అంటే నేను ఎక్కువ బాయ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను అనమాట. ఎందుకు అంటే నేను చాలామందిని చూసుకుంటూ వచ్చాను. నేను అసలు ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే అనమాట. సో, మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్కి ఏంటంటే కొంచెం ఎక్నాలెడ్జ్మెంట్ తక్కువ ఉంది రిగార్డింగ్ ది స్కిన్ కేర్ అనమాట. మేకప్ అనుకుంటున్నారు. అండ్ వాళ్ళు ఏంటంటే ఈ కొరియన్వి జాపనీస్వి చూసి స్కిన్ కేర్ స్టెప్స్ వాళ్ళు ఏంటంటే 10, 15 అట్లా ఎక్కువ చేస్తారనమాట వాళ్ళు. సో, మన ఇండియన్ స్కిన్ వేరు, వాళ్ళకి స్కిన్ వేరు వాళ్ళకి తెలియట్లేదు అనమాట. సో, అందుకు నేను దానికోసం వాళ్ళకి ఏంటంటే సార్ట్అవుట్ చేసి ఇంత సింపుల్గా చెప్పడానికి ట్రై చేసినాను అనమాట. సో, థర్డ్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్ అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్. ఇప్పుడు ఎండలు చూసారు కదా ఎట్లున్నాయో, ఏ ఏరియా అయినా ఎండలు మాత్రం దంచేస్తున్నాయి అనమాట. 40, 41, 42, 35 నుంచి స్టార్ట్ అవుతుంది డిగ్రీస్ అనమాట. సో, అంత ఎక్కువ ఎండ ఉన్నప్పుడు సన్ స్క్రీన్ వాజ్ కంప్లీట్గా మ్యాండేటరీ అనమాట. సో, మీరు ఏంటంటే ఫేస్ వాష్ అయినా వాడడం మానేయండి కానీ సన్ స్క్రీన్ మాత్రం పక్కాగా వాడాల్సిందే అనమాట. ఇప్పుడైతే ఈ ఎండకి మనకి ఏంటంటే నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే మనకి ఇప్పుడు ఏం తెలీదు. అంటే మనకి ఇప్పుడు రిజల్ట్ రావట్లేదు కదా, ఇప్పుడు మనకేం కనిపించట్లేదు, స్కిన్ బాగానే ఉంది కదా, నేనేం వాడట్లేదు కదా అని అనుకోవచ్చు. కానీ ఒక సర్టెన్ టైం, ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసరికి మనకు రావాల్సినవి అంటే లేట్గా రావాల్సినవి కూడా ముందు వచ్చేస్తాయి అనమాట. ఇవేంటంటే బేరియర్స్ కింద అనమాట. లైక్ మన స్కిన్ కాపాడడానికి మన స్కిన్ ఇన్సైడ్ నుంచి ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. మనకి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో మన స్కిన్ కేర్ కూడా అంత ఇంపార్టెంట్. ఫుడ్ మొత్తం ఇవ్వలేదన్నమాట స్కిన్కి. ఫుడ్ సగం ఇస్తే స్కిన్ కేర్ సగం ఇస్తుంది. సో, అంత ఇంపార్టెంట్ అనమాట. సో, లాస్ట్ స్టెప్ వచ్చేసరికి సన్ స్క్రీన్ అనమాట. సన్ స్క్రీన్ చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో, బయట యూజువల్గా మనం ఎక్కువ బయటే తిరుగుతాం కాబట్టి సో, సన్ స్క్రీన్ ఏంటంటే రాసుకోవాలన్నమాట. పక్కగా మాయిశ్చరైజర్ రాయగానే సన్ స్క్రీన్ రాసుకోవాలి. సో, నేను యూజువల్గా సన్ స్క్రీన్ చాలా ఎక్కువ ఉంటాయి నా దగ్గర సన్ స్క్రీన్ కలెక్షన్స్. ఎందుకు అంటే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ సమ్మర్లో సన్ స్క్రీన్ రాసుకోకపోతే ఇంక మన స్కిన్ మటాష్ అనమాట. సో, ఫస్ట్ సన్ స్క్రీన్ వచ్చేసి డాట్&కీ అనమాట. అమ్మో, ఈ టేబుల్ ఎప్పుడు పడిపోద్దో తెలీదు. ఐ మీన్ ఈ కప్పు బాగుంది కదా క్యూట్గా. ఇది ఎప్పుడో తీసుకున్నానులేండి. అంటే చాలా రోజులైంది తీసుకొని. కొంచెం వీడియోస్కి క్యూట్ ఉందని చెప్పి తీసుకున్నాను. సో, సారీ అది ఎందుకు వచ్చింది మధ్యలో. అండ్ ది ఫస్ట్ సన్ స్క్రీన్ ఈజ్ డాట్&కీ. సో, ఇది నేను ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ నుంచి వాడుతున్నాను. లాస్ట్ ఇయర్ ఫెబ్ నుంచి వాడుతున్నాను అనమాట ఈ సన్ స్క్రీన్. సో, ఇవి ఫస్ట్ ట్యూబ్ అయిపోయింది. నేను ఏంటంటే డైలీ వాడను. ఫస్ట్ ట్యూబ్ అయిందంటే సంవత్సరం నుంచి ఒకటే వాడేవా అని అంటారు కదా. బట్ నేను డైలీ పెట్టుకొని సన్ స్క్రీన్ ఎప్పుడు పెట్టుకుంటా అంటే బయటకు పోయినప్పుడు పెట్టుకుంటా, లేదంటే ఆఫీస్లో ఏదైనా ఫెస్టివల్స్ ఏమైనా ఉన్నా ఆర్ఎల్స్ బయటకి అంటే నాకు నార్మల్గా యూజువల్గా ఫెస్టివల్స్ ఉంటే అప్పుడే పెట్టుకుంటా. ఎందుకు అప్పుడే పెట్టుకుంటా సన్ స్క్రీన్, బయటకు వెళ్ళినప్పుడు పెట్టుకోవచ్చు, పెట్టాలి అని చెప్పావు కదా అనొచ్చు. ఎందుకంటే ఇది టింటెడ్ సన్ స్క్రీన్ కాబట్టి. సో, టింటెడ్ సన్ స్క్రీన్స్ అంటే
ఈ ఫౌండేషన్ ఇవన్నీ ఉంటాయి కదా, దాని కొంచెం మిక్స్డ్ అప్ ఉంటుంది అనమాట, ఎక్కువ కాదు, లైట్గా. సో దానివల్ల ఏంటంటే ఫేర్గా ఉంటుంది స్కిన్. సో బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఇది పెట్టుకోవచ్చు, ఏం కాదు. దీని తర్వాత కొంతమంది ఏంటంటారంటే, అక్క అదే స్కిన్ కేర్ పెట్టుకుంటామా, సన్ స్క్రీన్ పెట్టుకుంటాం కదా, జిడ్డుగా ఉంటుంది అక్క, అసలు ఫేస్ బాగోట్లేదు అని చెప్పి అంటూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి ఇది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు అనమాట. అంటే దీన్ని పెట్టుకున్న తర్వాత జిడ్డుగా ఉంటుంది, జిడ్డుగా ఉండదు. సెకండ్ థింగ్, ఇంకో విషయం చెప్పాలి అంటే పౌడర్స్ అవేం రావాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇంకా బిందె పెట్టుకొని వెళ్ళిపోవడం అనమాట. సో ఇది నా ఫేవరెట్ సన్ స్క్రీన్. ఇది కొంచెం కాస్ట్ అయినా నేను పెట్టుకుంటాను, ఎందుకంటే ఇది బాగుంటుంది కాబట్టి. అండ్ ఎస్పీఎఫ్ ఒకటి ఉంటుంది, పిఏ అని రెండు ఉంటాయి అన్నమాట. సో ఎస్పీఎఫ్ అంటే సన్స్ ప్రొటెక్షన్ అనమాట. సన్ ప్రొటెక్షన్ ఎప్పుడు 50+ ఉండాలి అనమాట. అంటే మన స్కిన్ మీద రేడియేషన్, అదే ఆ సన్ రేస్ పడినప్పుడు 50+ అంటే పిఏ ++ ఉండాలి అని ఎందుకంటారు అంటే, దానికి తగ్గట్టుగా తట్టుకునే, అంటే ఆ పడే రేస్ తట్టుకునే పాయింట్ దగ్గర ఎంతైతే తట్టుకోగలదో అంతే మనం చూస్ చేసుకోవాలి. అంటే మనకి 50 కన్నా ఎక్కువ యూజ్ చేయొచ్చు, కానీ 50 కన్నా తక్కువ యూజ్ చేయకూడదు. ఎందుకంటే తక్కువ యూజ్ చేస్తే ఇది యూజ్ చేసిన సన్ రైజ్ కొంచెం మన స్కిన్ని ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఎప్పుడు సన్ స్క్రీన్ తీసుకున్నా SPF 50 PA ++ తీసుకోవడానికి చూడండి. SPF 50+ ఉంటే ఇంకా చాలా బెటర్, అంటే లైక్ SPF 55, 60, 65 అట్లా. మోస్ట్లీ నేను చూసినవన్నీ 60 వరకు ఆగిపోయాయి, ఇంకా అంతకుమించి ఎక్కువ ఎవరు ఇంకా తయారు చేయలేదు. అండ్ PA ++, 4+లో పక్కన ఉంటాయి అన్నమాట. సో అవి మనం చూస్ చేసుకోవాలన్నమాట. ఇదైతే SPF 50+ అండ్ PA ++ ఉందన్నమాట. ఇందులో డాటన్కి వాళ్ళు ఇందులో ఏం చేశారంటే, ఇందులో ఓన్లీ 3 షేడ్సే ఉంటాయి అనమాట. మన స్కిన్ టైప్ బట్టి ఈ షేడ్స్ మనం చూస్ చేసుకోవాలి. నాది వచ్చేసి షేడ్ 1 అనమాట. సో మారుతూ ఉంటుంది, షేడ్ 2 వేరే వాళ్ళకి ఉంటుంది, స్కిన్ బట్టి అనమాట. నాది కొంచెం ఫేర్ స్కిన్ వల్ల ఇది 1 తీసుకున్నాను నేను. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ సన్ స్క్రీన్, లైక్ ఇది ఒక సన్ స్క్రీన్ ఉంది నా దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాక్స్టైల్ అనమాట. ఫాక్స్టైల్ బ్రాండ్ అందరికీ నోన్ తెలిసిందే. సో ఫాక్స్టైల్ బ్రాండ్లో కూడా సేమ్ నేను ఏం చూసుకున్నా, SPF 50 అండ్ PA ++ అండ్ 4+ ఉన్నాయి ఇందులో, అసలు ట్రిపుల్ కూడా కాదు. ఇందులో కాంబినేషన్ వచ్చేసి వైటమిన్ C అండ్ నియాసినమైడ్. సో ఇది ఎందుకు నేను చూపిస్తున్నాను అంటే, ఇది ఏంటంటే అన్ని స్కిన్ టైప్స్కి బాగుంటుంది. 4 టైప్స్ చెప్పాను కదా, 4 టైప్స్కి సూట్ అవుతుంది అనమాట. సో ఇదేంటంటే పైగా రీజనబుల్ ప్రైస్లో కూడా దొరుకుద్ది. ఇదంటే కొంచెం పెట్టలేం, కానీ ఇది పెట్టుకోవచ్చు అనమాట ఈజీగా. సో బిగినర్స్కి వాడాలి అనుకుంటే డెఫినెట్గా ఇది తీసుకోవచ్చు. ఫాక్స్టైల్ ఒకటి ఉంది. అండ్ దెన్ లాక్మీ 9 to 5 అనేది బ్రాండ్, అది లైక్ ఏంటి కాస్మెటిక్ బ్రాండ్ కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. స్కిన్ కేర్ బ్రాండ్ కూడా ఉందన్నమాట. స్కిన్ కేర్ కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో అందులో నేను తీసుకున్నది SPF 50 PA ++. ఇది ఏంటంటే సన్ ఎక్స్పర్ట్ డ్రై మ్యాటి ఫ్లూయిడ్ అనమాట. సో ఇది నేను తీసుకోవడానికి ఒకటే రీజన్ ఏంటి అంటే, ఇది 5 minutesలో అబ్జర్వ్ అయిపోతుంది. ఎస్, ఇట్ ఈస్ యాక్చువల్లీ నిజంగా. స్కిన్ ఏంటంటే ఎప్పుడైనా సన్ స్క్రీన్ చూసేటప్పుడు మనం 2 థింగ్స్ చూసుకోవాలి. ఒకటి SPF PA, ఇంకొకటి ఏంటంటే రాసుకున్న వెంటనే వైట్ ప్యాచెస్లా రాకుండా వెంటనే అబ్జర్వ్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. సో ఇది అవుతుంది, అందుకే తీసుకున్నాను. కానీ ఇందులో ఇది స్మెల్ ఎలా ఉందంటే క్లినిక్ ప్లస్ షాంపూలా ఉంది, నాకు అది నచ్చలేదు. సో అందుకే నేను సరిగ్గా యూజ్ చేయను ఇది. ఇంకొకటి ఏంటి అంటే కళ్ళు మండిపోతాయి అనమాట. సో వాటరీ అయిందా అది కానీ ఇది తగిలిందంటే పోయినట్టే. సో నేనైతే ఇది రికమెండ్ చేయను మీకు, బట్ నేను యూజ్ చేస్తున్నాను, నా దగ్గర ఉంది అని చెప్పి చూపించడానికి కోసం అని చెప్పి నేను లాక్మీ ఒకటే అనమాట. అండ్ దెన్ కాన్షియస్ కెమిస్ట్ చెప్పాను కదా, ఈ ప్రొడక్ట్స్ నేను 2 తీసుకున్నాను. ఒకటి వచ్చేసి ఫేస్ వాష్, ఇంకోటి వచ్చేసి సన్ స్క్రీన్. ఈ 2 ఎందుకు తీసుకున్నాను అంటే ట్రై చేద్దామని తీసుకున్నాను. దీని కాంబినేషన్ వచ్చేసరికి సేమ్ SPF 50 PA ++, వాటర్ రెసిస్టెంట్, స్మూతింగ్, కామింగ్, నాన్ గ్రీజీ సన్ స్క్రీన్. ఎస్, గ్రీజీ అంటే అంటుకున్నట్టు ఉండకుండా ఉండాలి సన్ స్క్రీన్ ఎప్పుడు. ఇంకొకటి ఏంటంటే రాసుకున్న 5 minutesకి అబ్జర్వ్ అయిపోయింది. వైట్ కాస్ట్ ఏది ఉండకూడదు, అంటే తెల్లగా ఉండకూడదు అనమాట. కొంచెం స్కిన్లో మెల్ట్ అయిపోయేలాగా ఉండాలన్నమాట. ఇది ఉంటుందంట, మరి చూద్దాము. అండ్ ఇంకోటి ట్రై చేద్దామని తీసుకుని, ఇంకోటి ఏంటంటే ఇది అన్ని స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది. అండ్ చాలామంది చెప్పారు, నాకు కూడా చాలా బాగుంది ఇది కాన్షియస్ కెమిస్ట్ ఒకటి, ఇంకా రీకన్స్ట్రక్ట్ అని వేరే బ్రాండ్ ఉంటుంది, అది చాలా బాగుంటుందంట, అది కూడా చెప్పారు. నా దగ్గర ప్రోడక్ట్ లేదు కాబట్టి అది నేను చూపించట్లేదు, బట్ చెప్తున్నాను. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్. డాటన్కి ఎలా ఫేవరెట్, విష్ కేర్ కూడా నాకు ఫేవరెట్ అనమాట. విష్ కేర్ అనే బ్రాండ్ నుంచి సన్ స్క్రీన్ అనమాట ఇది. ఏంటంటే నియాసినమైడ్ ఆయిల్
ఆయిల్ బ్యాలెన్స్ ఫ్లూయిడ్ సన్ స్క్రీన్ అనమాట. లైట్ వెయిట్ అండ్ మ్యాటీ బోత్. యాక్చువల్లీ నేను డైలీ యూజ్ చేసే సన్ స్క్రీన్ ఏదైనా ఉందంటే అది ఇదే అనమాట. ఇది కూడా కొంచెం కాస్టే బట్ వర్త్ ఇట్, సీరియస్లీ వర్త్ ఇట్ అనమాట. సో 5 మినిట్స్లో అబ్జర్వ్ అయిపోతుంది. కొంచెం ఆయిలీ ఉంటుంది బట్ అంటే అంత ఏమీ అనిపించదు. బట్ ఉన్నా ఓకే ఫైన్, నాకు ఎప్పుడు అంత ఇబ్బంది పెట్టలేదు అనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా సేమ్ SPF 50 PA +++, 4+లో ఉంటాయి అన్నమాట. అండ్ ఇది నాకు కొత్త సన్ స్క్రీన్ గాయస్. ఇది నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటుంటే ఫైనలీ మన శాలరీ పడింది, వెంటనే పెట్టుకోవాలనుకుంటే అంటే తీసేసుకున్నాను అనమాట. సో ఇది ఏంటంటే న్యూట్రిజన్ అనే బ్రాండ్ నుంచి అనమాట. ఇది నేను రీసెర్చ్ చేసి తీసుకున్నాను. నాకు ఏంటంటే ఒకదాని మీద స్టిక్ ఆన్ అవ్వడం ఇష్టం ఉండదు, ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం అనమాట. సో అలా సన్ స్క్రీన్లో ఎక్స్ప్లోర్ చేస్తుంటే నాకు తెలిసి ఇదే కాస్ట్లీ సన్ స్క్రీన్ అనుకుంటా నా దగ్గర ఉన్న వాటిల్లో. ఎస్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈజ్. సో ఇదేంటంటే నాదేంటంటే డ్రై అయిపోతుంది స్కిన్ ఈ మధ్య. సో అందుకు ఇది డ్రై అవ్వకుండా ఉంటుందంట అని చెప్పి అన్నారు. సో ఏంటంటే వైట్ కాస్ట్ ఉండదు, స్వెట్ రెసిస్టెంట్ అనమాట. అది మనకి ఇప్పుడు సమ్మర్లో ఇంపార్టెంట్ కాబట్టి తీసుకున్నాను. ఇది కూడా SPF 50 +++ అనమాట, PA +++. సో ఇది వచ్చేసి సన్ స్క్రీన్ అనమాట. ఇది న్యూట్రిషన్ బ్రాండ్ నుంచి. సో అది నేను చెప్పాల్సిన పాయింట్స్ అన్నీ మ్యాక్సిమం చెప్పేశాను. సో ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే స్కిన్ కేర్ అనేది మ్యాండేటరీ. నన్ను అడిగితే పక్కాగా చేయాల్సిందే. మార్నింగ్ ఒకసారి చేయాలి, నైట్ ఒకసారి చేయాలి, డేకి 2 times. గట్టిగా అంటే ఎక్కువ టైం ఏం పెట్టాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఒక 7 minutes చాలు నన్ను అడిగితే. ఎందుకు అంటే ఒకవేళ 5 steps అయితే మీకు 10 minutes పడుతుంది. 3 steps అయితే 7 minutes 6 minutes పడుతుంది. ఏంటంటే ఫేస్ వాష్ చేయగానే ఫేస్ అలాగా నలిపేయకండి, అంటే పరపర పామేయకుండా జస్ట్ లైట్గా డ్యాప్ చేయండి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఫేస్ మీద వాటర్ అంతా ఆరిపోయాక మాయిశ్చరైజర్ పెట్టుకోండి. టోనర్ యూస్ చేస్తే టోనర్ పెట్టుకోండి, లేదు అంటే సీరం పెట్టుకోండి. సీరం పెట్టుకున్న తర్వాత మాయిశ్చరైజర్ పెట్టుకోండి. బాయ్స్ అయితే టోనర్ వాడరు, నాకు పక్కా తెలిసిందే. సీరం వాడతారు, బట్ సీరం మీకు నాలెడ్జ్ ఉంటే మీరు చేసుకోండి, లేదంటే నేను సీరంది వీడియో చేసినప్పుడు మీరు ఫాలో అయితే అంటే ఫాలో అవ్వండి. దెన్ మాయిశ్చరైజర్ ఏంటంటే పెద్దగా పేడలా పామేయకుండా కొంచెం తీసుకొని ఫేస్కి ఎక్కువ అవసరం లేదు. ఫేస్కి, నెక్కి, ఇయర్స్కి రాసుకోండి. ఎందుకంటే బాడీకి బాడీ లోషన్ రాసుకుంటాం కాబట్టి అది కొంచెం తీసుకొని రాసుకున్న తర్వాత జస్ట్ ఒక 1 to 2 minutes గ్యాప్ ఇవ్వండి చాలు. గ్యాప్ ఇచ్చిన తర్వాత అదంతా ఆరుతుంది అనమాట. ఫ్యాన్ కింద కానీ ఆరల్స్ జస్ట్ హ్యాండ్ ఫ్యాన్ కానీ కొనుక్కొని పెట్టుకుంటే చాలు అనమాట. ఆరిపోయిన తర్వాత దెన్ సన్ స్క్రీన్ రాసుకోవాలన్నమాట. సన్ స్క్రీన్ ఏంటంటే తెలుసు కదండి, చాలామందికి తెలిసినవే, బట్ మళ్ళీ చెప్తున్నాను. 3 step రూల్, 2 step అనమాట. నెక్ కూడా రాస్తాను అంటే 3 అనమాట. 3 fingers మీద ఇట్లా పాముకొని 3 చేసుకోవాలి. లేదు నెక్కకు రాయను అంటే 2 తీసుకొని 2 fingers మీద ఇలా లైన్ 2 lines పెట్టుకొని మొత్తం ఫేస్కి, ఇయర్కి కూడా రాయండి. ఇయర్ కూడా ఇంపార్టెంట్, నెక్ కూడా ఇంపార్టెంట్. మొహంతో సరిపోదు, మన బాడీ కూడా మంచిగా ఉండాలి. సో ఇయర్స్కి ఇంకా నెక్కి బాడీకి ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్ అన్నీ మనం సన్ స్క్రీన్ రాసుకోవాల్సిందే. సో బాడీ లోషన్ కూడా ఈ మధ్య సన్ స్క్రీన్కి SPF వచ్చేసింది. అంటే సన్ స్క్రీన్కి SPF ఎలా ఉంది, బాడీ లోషన్ కూడా అలానే ఉంది. బాడీ లోషన్ అది వాడితే సన్ స్క్రీన్ రాయాల్సిన అవసరం లేదు. సో ఇదే నేను చెప్పాల్సింది. సో దానికి ఏంటి 2 minutes గ్యాప్ ఇవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే డైలీ యూజ్ చేయాలి. మాయిశ్చరైజర్, ఫేస్ వాష్, సన్ స్క్రీన్ డైలీ యూజ్ చేయాలి. అండ్ లాస్ట్ బాయ్స్కి చెప్పాల్సింది లిప్ బామ్. ప్లీజ్ యూజ్ లిప్ బామ్ అండి. సో లిప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో నేను ఎందుకు అంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే నా లిప్స్ వన్స్ అపాన్ అ టైం చాలా డార్క్గా ఉండేవన్నమాట. సో నేను అలా ఒక లిప్ బామ్ యూజ్ చేయగానే ఏంటంటే లైట్ అండ్ లైక్ లిప్ బామ్ అండ్ డార్క్నెస్ పోగొడుతుంది అనమాట. లిప్స్ బాగుండాలి కదండి. అంటే మనం ఏంటంటే ఇప్పుడు బయట బాగుంటే సరిపోతే లోపల బాగోకూడదా అన్నట్టు ఉంటుంది కదా. ఒకటి ఏదైనా మనకి ఒకవేళ అది నల్లగా అయిపోయినా ఇన్స్టెంట్గా రావాలి అంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టాలన్నమాట. దాని బదులు మన స్కిన్ కేర్ ఎప్పటి నుంచి ఎంతసేపు అంటే జస్ట్ తీసుకొని రాసుకొని మళ్ళీ పెట్టేసుకోవడానికి. గట్టి కొడితే 1 నిమిషం కూడా పడుతుంది, 6 seconds పడుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇప్పటి నుంచే మనం హీల్ చేయడానికి, ఇన్సైడ్ నుంచి క్లియర్ అవుట్ చేయాలి అంటే స్కిన్ కేర్ యూజ్ చేయాలన్నమాట. సో లిప్ బామ్ వాడండి అనమాట. లిప్ బామ్ అదే వాడాలని నేను చెప్పట్లేదు. లిప్ బామ్స్ నా దగ్గర కలెక్షన్ చూపించాను. మీకు అందులో ఏమైనా లింక్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి, దాని పేరు నేను షేర్ చేస్తాను మీకు కమెంట్లో.
సో లిప్ బామ్ కూడా యూజ్ చేయను అనమాట. సో ఇది స్కిన్ కేర్ బేసిక్ స్టెప్స్ అనమాట. సో ఇంకా ఏమైనా స్కిన్ కేర్కి రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా నాకు కామెంట్స్ అడిగితే నేను అది వీడియో చేయడమో లేదంటే కామెంట్ చేయడమో, కామెంట్కి రిప్లై ఇవ్వడమో చేస్తాను అనమాట. సో ఫైనల్లీ నేను స్కిన్ కేర్ వీడియో మొత్తం కంప్లీట్ చేశాను. కొంచెం లాంగ్ అయిందా అయినో, బట్ స్టిల్ మనకి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మరి చూడాలి, తప్పట్లేదు. సో వీడియో చూడండి, ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా నా దగ్గర నుంచి ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో చేసినప్పుడు కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ షేర్, కామెంట్.